మనకు నచ్చిన వారి వల్ల మనకు ఎప్పుడూ ఆనందమే కాదు, దుఃఖం, బాధ కూడా కలుగుతాయి. అన్నింటినీ భరించగలిగితే ఆ బంధం శాశ్వతంగా మనతో ఉంటుంది. అబద్ధాలు చెప్పే బ్రతికే వాడికి ఆనందాలు ఎక్కువే, మనశ్శాంతి ఎక్కువే, విలువే ఎక్కువే. కానీ నిజాలు చెప్పి నిజాయితీగా ఉండే వారికి మాత్రం నిందలు ఎక్కువే, విలువ తక్కువే, ఆనందం తక్కువే, మనశ్శాంతి తక్కువే. ఎవరో తెలియని లోకానికి వస్తాం, మనమే లోకం అనేలా చాలామందికి దగ్గర అవుతాం. చివరికి ఎవరితో ఉండకుండానే పోతాం. అదే జీవితం. ఎవరు చేసిన పాపాన్ని వారే అనుభవించాలి, తప్పించుకునే మార్గము లేదు. తాను ఎవరికైనా అప్పు వడ్డీల బాకీలున్నా, తనకు ఎవరితోనైనా శత్రుత్వం ఉన్న తాను మరణించే లోపే అవి లేకుండా చేసుకోవాలి. రుణశత్రు శేషాలు జన్మజన్మలకు మనలను వెంటాడుతాయి. ప్రతి జన్మలో రకరకాల కష్టాలు, బాధలు పెడతాయి. ధనముపై పేరాశ ఉన్నవానిని హీనస్థితికి తెచ్చి వానికి సుఖం లేకుండా చేస్తాయి. మన మీద ప్రేమ ఉండి రావాలి అనుకుంటే ఎంత దూరం అయినా వస్తారు. అదే ప్రేమ లేకపోతే ఏదో ఒకటి చెప్పి తప్పుకుంటారు. ఉన్నదానితో సరిపెట్టుకుంటే ప్రతి చోటు స్వర్గమే, లేని దానికోసం ఆరాటపడుతూ వేసే ప్రతి అడుగు నరకమే. కష్టాలు ఎదురైనప్పుడే మనిషికి విజయం విలువ ఏంటో తెలుస్తుంది. జీవితం నిజాయితీ పరులను ఏడిపిస్తుంది, నింద వేసే వారిని నవ్విస్తుంది, మాటకు కట్టుబడి ఉండే వారిని బాధ పెడుతుంది, మాటలు మార్చేవాడిని గౌరవిస్తుంది. కల్మషము లేకుండా బ్రతకడానికి ఇది మన తాతల నాటి యుగం కాదు, నకిలీ మనుషులు తిరుగుతున్న కలియుగం. ఎదుటి వారి యాక్షన్ బట్టి మన రియాక్షన్ ఉండాలి, లేదంటే బతకడం కష్టం. నిజమైన ప్రేమంటే నువ్వు వెతుక్కునేది కాదు, నిన్ను వెతుక్కుంటూ వచ్చేది. మౌనం అర్థం లేనిది కాదు, చేతకానిది. అంతకన్నా కాదు, ఎన్నో జవాబులు దాగి ఉన్న సముద్రం. నా జీవితంలో నేను బాధపడటానికి కారణం కేవలం నేను మాత్రమే. ఎందుకంటే నా చుట్టూ ఉన్న బంధాలను నావి అనుకోవడం, వాళ్ళు నా వాళ్ళు అని నేను అనుకుంటే సరిపోదు కదా. ఏ అనుబంధమైనా భరించగలిగితేనే నిలబడుతుంది. కానీ ఆ భరించడం ఎన్నాళ్ళు అనేది సమాధానం దొరకని ప్రశ్న. మనసుకు తగిలిన గాయం వల్ల మనిషి క్రూరంగా లేదా నిశ్శబ్దంగా మారుతాడు. గౌరవం వచ్చాక గతం మర్చిపోకు, అవసరం తీరాక సహాయం చేసిన వ్యక్తులను మర్చిపోకు. ప్రశాంతంగా జీవించాలనుకుంటే ఎదుటివారు మారాలని ఆశించకండి, మార్చాలని ప్రయత్నించకండి, మీరే మారండి. కాళ్ళకి ఏమి గుచ్చుకోకుండా ఉండాలంటే మనం చెప్పులు వేసుకుంటాం, కానీ వీరంతా తీవాచి పరచడం కదా. కొన్ని బంధాలు ఆస్వాదించాలి, అప్పుడే మన గుండె ధైర్యం తెస్తుంది. కొన్ని మాటలు భరించాలి, అప్పుడే మన సహనం విలువ తెలుస్తుంది. నువ్వు పడే బాధ, వేదన నీ బంధువులకు, స్నేహితులకు తెలియకపోవచ్చు, కానీ నువ్వు మనస్ఫూర్తిగా నమ్మే దైవానికి ఖచ్చితంగా తెలుస్తుంది. మనసారా తనను నమ్ముకుని మన ప్రయత్నం మనం చేయడమే మన కర్తవ్యం. ఉన్నదానితో సరిపెట్టుకుంటే ప్రతి చోటు స్వర్గమే, లేని దానికోసం ఆరాటపడుతూ వేసే ప్రతి అడుగు నరకమే. మనసు గాయపరచడానికి ఒక నిమిషం చాలు, కానీ గాయపడిన మనసును గెలవాలంటే మాత్రం జీవితకాలం సరిపోదు. అందుకే ఒకరిని ఒక మాట అనే ముందు బాగా ఆలోచించాలి. నోరు ఉంది కదా అనే పదే పదే ఎదుటి వాళ్ళు బాధపడేలా మాట్లాడకు. ఒకసారి దూరమైతే తెలుస్తుంది నీకు వాళ్ళ విలువ. నమ్మకమైన ప్రేమైనా పోగొట్టుకోవడానికి నిమిషము చాలు, కానీ మళ్ళీ సంపాదించడానికి జీవితకాలం సరిపోదు. ఎవరి ధనం కోసమో, ఎవరి బంధం కోసమో మనం పాకులాడే అవసరం లేదు. మన మాట, మన గుణం బాగుంటే అవే మన దగ్గరికి వస్తాయి. దాచిన రూపాయి నిన్ను ధనవంతుడిని చేస్తుంది, దానము చేసిన రూపాయి నిన్ను ధర్మాత్ముడిగా మారుస్తుంది. ధనం కాటి వరకే వస్తుంది, ధర్మం, దైవం కాళ్ళకాడికి తీసుకెళ్తుంది. గడిచిపోయిన నిన్నటి కంటే, రూపులేని రేపటి కంటే గడుపుతున్న ఈరోజు ఎంతో విలువై. అందరితో ఆనందంగా ఉందాం, అందరికీ ఆనందాన్ని పంచుదాం.
కొడుకైనా కూతురైనా తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తించి నలుగురిలో వారు తలదించుకునేలా కాకుండా గర్వంగా తల ఎత్తుకుని బ్రతికేలాగా ఉన్నతిని సాధించిన రోజే ఆ తల్లిదండ్రులకు నిజమైన ఆనందం. పిల్లల ఉన్నతే తల్లిదండ్రులకు నిజమైన సంతోషం. మాట నిచ్చెన లాంటిది, ఎత్తుకు తీసుకుపోగలదు, లోతులోన పడేయగలదు. ఏ పని అయినా ఇతరులకు చెప్పి చేయించుకోవడం కన్నా మనమే స్వయంగా చేసుకోవడం చాలా మంచిది. మనం చేసిన మంచిని మరుక్షణంలోనే మర్చిపోవాలి. మనకు మంచి చేసిన మనిషిని మరణించే క్షణం వరకు గుర్తుంచుకోవాలి. ఎవరిని ఆశించవద్దు అని అనుకుంటూ ఉంటాం, కానీ మనం ఎక్కువగా ఇష్టపడిన వాళ్ళ నుండి మనకు తెలియకుండానే ఎంతో కొంత ఆశిస్తూ ఉంటాం. ఇది నిజమే కదా. కాటు వేయదు అనుకొని పాముకు పాలు పోయడం, వెన్నుపోటు పొడవరు అని సొంత వాళ్ళని నమ్మడం రెండు ప్రమాదమే ఎప్పటికైనా. నిన్ను తక్కువ చేసి మాట్లాడినప్పుడు మౌనంగా ఉండడం, తిట్టినప్పుడు కోపాన్ని చూపించకుండా ఉండడం, పొగిడినప్పుడు గౌరవంగా విర్రవీగకుండా ఉండడం నేర్చుకో. నువ్వు నేర్చుకున్న ప్రతిదీ నిన్ను ఒక్కొక్క మెట్టుపైకే చేరుస్తాయి తప్ప ఎప్పటికీ కింద పడిపోయేలా చెయ్యవు. జ్ఞానం శక్తిని ఇస్తుంది, ప్రవర్తన గౌరవాన్ని ఇస్తుంది. అబద్ధం వైపు జనాలు ఉంటే నిజం వైపు ఆ దేవుడు తప్పకుండా ఉంటాడు. జీవితంలో ఎన్నో ప్రశ్నలకి సమాధానం వెతికిన నేను జీవితం అనే ప్రశ్నకు సమాధానం వెతకలేకపోతున్నా. ఒక దారి మూసుకుపోయినప్పుడు తప్పకుండా మరో దారి తెరిచి ఉంటుంది. దాన్ని గుర్తించడమే విజయానికి మార్గం. చెడ్డవారికి దగ్గరగా ఉన్న ఏమీ కాదు, కానీ అవసరం కోసం వాడుకునే మనిషికి మాత్రం చాలా దూరంగా ఉండాలి. జీవితంలో అపూర్వ ఆభరణం వినయం. ఒకళ్ళ కోసం నీ వ్యక్తిత్వాన్ని ఎప్పుడు మార్చుకోకు. సింహం కూడా తన స్వభావాన్ని వదిలి పిల్లిగా మారితే కుక్కలు కూడా వెంటబడి కరుస్తాయి. మీరేమి ఆలోచిస్తారో, ఎలా ఆలోచిస్తారో దానికి సంబంధించిన ఫలితాలే మీకు లభిస్తాయి. అప్పులు చేసి గొప్పగా బతకడం కంటే గంజి తాగి గౌరవంగా బతకడం మేలు. తప్పులు చేసి అడ్డమైన వెధవల ముందు తల దించుకుని బతకడం కంటే నీతిగా 4 రోజులు బతికినా చాలు. నీటిలో పడిన ప్రతివారు మునిగి చనిపోరు, ఈత రాని వారే మునిగిపోతారు. అలాగే సమస్యలో పడిన ప్రతి ఒక్కరు బాధల్లో మునిగిపోరు. ఓర్పు నేర్పు లేని వారే కురుకుపోతారు. కొన్ని బంధాలు అంతే, మనల్ని ప్రేమించినట్టు అనిపిస్తాయి, కానీ వారికి కావలసిన వాళ్ళు దొరికినప్పుడు మనల్ని వదిలి వెళ్తారు. కొందరి కోసం మనం భరించలేనంత బాధను కూడా భరిస్తాం. ఎందుకో తెలుసా? బాధ కన్నా వారితో బంధం ముఖ్యం కాబట్టి. కానీ వాళ్లకు ఆ విషయం ఎప్పటికీ అర్థం కాదు. అన్ని కోల్పోయిన ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకూడదు. అది ఒక్కటుంటే చాలు, కోల్పోయిన వాటినన్నింటినీ తిరిగి దక్కించుకోవచ్చు. కెరటాలు కాళ్ళ దగ్గరకు వచ్చాయని సముద్రాన్ని చులకన చేయడం ఎంత తప్పో, మంచితనాన్ని తక్కువగా అంచనా వేయడం అంతే తప్పు. అనుకున్న వాళ్ళు కూడా మన మనసుని అపార్థం చేసుకుంటే తట్టుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. సక్సెస్ స్టోరీలను చదవకండి, అందులో కేవలం మెసేజ్లు మాత్రమే ఉంటాయి. ఫెయిల్యూర్ స్టోరీలను చదవండి, అందులో విజయానికి కావలసిన ఐడియాలు దొరుకుతాయి. ఇతరులను తక్కువ చేసి మాట్లాడితే నీ స్థాయి గొప్పగా ఉంటుందో లేదో, కానీ నీ వ్యక్తిత్వం మాత్రం తప్పకుండా దిగజారిపోతుంది. ఒక ధ్యేయంతో కృషి చేస్తే ఇవాళ కాకపోయినా రేపైనా విజయం తప్పదు. నీకు చెడు జరిగిందని చింతించకు. ప్రతి చెడు వెనుక ఏదో ఒక పరమార్థం తప్పక ఉంటుంది. కొన్నిసార్లు మనసులో ఉండే బాధని మాటల్లో చెప్పలేం, అలా అని కనబడేలా ఏడవలేం. మనలో మనం బాధపడుతూ బ్రతికేయడమే జీవితం. పైకి దీవెనలు, లోపల శాపనార్థాలు. పైకి ప్రేమ, లోపల ద్వేషం. పైకి మనిషితత్వం, లోపల రాక్షసతత్వం. పైకి నిజాయితీ, లోపల నటన. ఇదే నేటి మనిషి నైజాం. నువ్వు ఒకరిని బాధ పెట్టే ముందు వాళ్ళ స్థానములో నువ్వు ఉండి చూడు, వాళ్ళు పడే బాధ ఏంటో అర్థమవుతుంది. మనం ఒకరికి సంతోషానికి కారణం అవ్వాలి, కానీ ఒకరి బాధకు కారణం కాకూడదు.
జీవితం ఎప్పుడూ సవాళ్లను విసురుతూనే ఉంటుంది. దానిని ఎదుర్కొని నిలిచిన వారికే విజయం సొంతం అవుతుంది. భగవంతునిపై ఆధారపడినట్లు ప్రతి పనిని ప్రారంభించు, కానీ దానిని నీవు మాత్రమే పూర్తి చేయగలిగినట్లు ముగించు. అది గొప్ప విజయం రహస్యమిదే. నువ్వు అనవసరమని అనుకున్న వాళ్ళకి నిన్ను అత్యవసరం అనిపించేలా చేస్తుంది కాలం. ఓపికగా ఎదురుచూడు. ఆకాశం వంక చూస్తే జాబిలి కదులుతూ కనిపిస్తుంది, కానీ నిజమేమిటంటే కదిలేవి మేఘాలు. అలాగే జీవితంలో కొందరు మనతో మంచిగా ఉంటారు, కానీ నిజమేమిటంటే మన ముందు నటిస్తారు అంతే. ఇది కలియుగం కాదు, అవసర యుగం. తినేటప్పుడు విస్తరాకు అంటారు, తిన్న తర్వాత ఎంగిలాకు అంటారు. అలాగే అవసరం ఉన్నప్పుడు మనవాడు అంటారు, అవసరం తీరాక తెలిసినవారు అంటారు. అన్నయ్య అంటే ఆప్యాయత, నమ్మకం, బాధ్యత, ప్రేమ, మిత్రుడు, భరోసా. అమ్మలో సగం, నాన్నలో సగం. అమ్మ ప్రేమ, నాన్న బాధ్యత, అన్నయ్య పెద్ద కానుక. అమ్మ నాన్న మన చివరి శ్వాస వరకు మనకు తోడుగా ఉండలేరు, అందుకే అన్నయ్యని తోడుగా ఇచ్చారు. అన్నయ్యతో ఎంత గొడవ పడినా, ఎంత తిట్టుకున్నా అన్నయ్య పక్కన లేకపోతే ఏదో తెలియని లోటు. మనం నిజాయితీగా ఉన్నట్టే ఎదుటవారు కూడా నిజాయితీగా ఉంటారని అనుకుంటే అది మన మూర్ఖత్వం మాత్రమే. ఎవరిని తక్కువ చేసి మాట్లాడకూడదు, ఎవరిని బాధించకూడదు. ఇవాళ నువ్వు శక్తివంతుడిగా ఉండొచ్చు, కానీ కాలం నీకన్నా శక్తివంతమైందని గుర్తుంచుకో. మనకెంత ఆస్తి ఉన్నా తినేది ఆహారాన్ని, మనకెంత గుర్తింపు ఉన్నా అందరూ చూసేది మంచి గుణాన్ని, మనమెంత మంచి కులములో పుట్టినా అందరూ చూసేది మంచితనాన్ని, మనదెంత గొప్ప మతమైనను అందరూ చూసేది మానవత్వాన్ని. ధనముంటే ధనవంతుడు అంటారు, అదే దానము చేస్తే భగవంతుడు అంటారు. ఇది తెలియక చాలామంది ధనవంతులుగానే మిగిలిపోతున్నారు. ప్రశ్నించే గొంతు లేకపోతే ప్రతివాడు మనల్ని శాసించేవాడు అవుతాడు.